ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పరిధిలో అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా సాగుతుంది. నిద్రమత్తులో విజిలెన్స్ వ్యవస్థ ఉందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. దోపిడీ దాగాళ్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అర్ధరాత్రి టిప్పర్లకు తోడుకొని దర్జాగా తీసుకెళ్లిపోతున్నారు. రోజు లక్షలాది రూపాయలు దోచేసుకుంటున్నారు. వీటిని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఇంత అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రశ్న జగ్గయ్యపేట నియోజకవర్గ వాసుల్ని తొలిచేస్తుంది. ఈ దారుణ పరిస్థితిని చూడలేని కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే వారిపై బెదిరింపులకు దిగుతున్నారు అక్రమార్కులు. ఓ వ్యక్తి తనకు తానే రాజు మంత్రిగా ఫీల్ అవుతున్నాడు. తనకెవరూ అడ్లేరన్న చందంగా రెచ్చిపోతున్నాడు. అతను ఇచ్చింది మాట చెప్పిందే శాసనం అన్నట్టుగా వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. దీంతో అధికారులు సైతం జీ హుజూర్ అన్న చందంగా మారిపోయారు. అతని అడుగులకు మడుగులు ఒత్తుతూ అడ్డగోలు దోపిడీకి సహకరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. కిరణ్మయ్య, ఆంధ్రప్రదేశ్లో ఈ అక్రమ ఇసుక రవాణా అనేది ఇంకా యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వీరంతా కూడా ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులకు, అధికారులకు సపోర్ట్ చేయడంతో ఇది ఈ అక్రమ ఇసుక దందా అనేది రోజు రోజుకు యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. దీనిలో భాగంగానే తాజాగా చూస్తే ఏదైతే ఆ ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ బేఖతారు చేస్తూ వైసీపీకి చెందినటువంటి కొంతమంది బడా నేతల అండదండలతోటి ఆంధ్రప్రదేశ్లో దొరికేటువంటి ఈ యొక్క అరుదైన ఇసుక ఏదైతే ఉందో గోదావరి నుంచి కానీ ఇటు కృష్ణానది నుంచి కానీ యథేచ్ఛగా తరలిపోతూ ఉంది. దీనిలో భాగంగానే ఇటు చూస్తే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం కన్నివీడు గ్రామంలో రాత్రి విచ్చలవిడిగా లారీల మీద బార్డర్ దాటిస్తూ ఉన్నటువంటి ఇసుక లారీలు చూస్తే అందరూ కళ్ళు మిరుమిట్లు కొలిపే విధంగా కూడా భారీ లైట్లతోటి టిప్పర్లు దూసుకుపోతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్తున్నటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క టిప్పర్ నుంచి 55,000 రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారు. అక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ₹1,00,000 వరకు కూడా ఇసుకకు గిరాకీ ఉన్న నేపథ్యంలో భారీగా తరలిపోతూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇక్కడ ఇసుక కొరత ఉందంటూ కూడా ఇక్కడ ఉండేటువంటి ఎవరికి కూడా ఇసుక దొరకట్లేదు. కానీ ఇక్కడ కృత్రిమ కొరత సృష్టించి ఇతర రాష్ట్రాలకు మాత్రం యథేచ్ఛగా తరలిపోతూ ఉంది. దీనిలో భాగంగానే రాత్రి చూస్తే అటు ఏదైతే కన్నివీడు నుంచి తరలిపోతున్నటువంటి ఈ యొక్క ఇసుక లారీలకు సంబంధించి అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఇటు రెవెన్యూ శాఖ కానీ అటు మైనింగ్ శాఖ కానీ ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడట్లేదు. ముఖ్యంగా పోలీసులు కూడా ఎవరి మాటను కూడా పట్టించుకోవట్లేదు. ఒకవేళ పోలీసుల వద్దకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా తిరిగి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీదే చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా అక్కడ ఉండేటువంటి స్థానికులు అయితే వాపోతున్నారు. అర్ధరాత్రి టిప్పర్ల హోరుతోటి కనీసం నిద్రలు కూడా పట్టట్లేదంటూ కూడా కన్నివీడి గ్రామ ప్రజలంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అటువైపు రెవెన్యూ శాఖ కానీ ఇటు మైనింగ్ శాఖ కానీ ఎవరు కూడా కన్నెత్తి చూడకపోవడం వల్ల వందలాది టిప్పర్లతోటి ఇసుకను యథేచ్ఛగా కూడా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. బార్డర్ చెక్ పోస్ట్లో కూడా ఎవరు కూడా ఆపకపోవడం గమనార్హం. అయితే ఇదంతా కూడా వైసీపీకి చెందినటువంటి పార్టీ పెద్దలు అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల అండదండలతోనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి స్థానిక ప్రజలైతే కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవన నిర్మాణ కార్మికులు సరిగ్గా ఇసుక దొరక్క కూలి పనులు చేసుకునేటువంటి పరిస్థితి లేక వారు రోడ్డున పడుతుంటే ఇక్కడ ఉండేటువంటి ఇసుక మాత్రం ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనింగ్ శాఖ మాత్రం పూర్తిగా
స్తబ్దత పాటిస్తూ ఉంది. ఏదైతే వైసీపీ పెద్దలు ఉన్నతాధికారులు చెప్పినటువంటి మాటలను పట్టించుకుంటున్నారు తప్ప ప్రజల మాటలు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. అన్ని కూడా పెడచేవని పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే అటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా నదీ గర్భాల్లో ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఇప్పుడు తవ్వకాలు జరుపుతున్నారో అవి పరిమితికి మించి ఇప్పటికే తవ్వేశారని దానికి ఆపాలంటూ కూడా చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ యొక్క కోర్టుల ఆదేశాలు కూడా పట్టించుకోకుండా అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇసుక మాఫియా ఏదైతే ఉందో